నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు. హలో అండి విజ్ఞాన్ గారు. నిన్న అఖిల్ ఏజెంట్ ఫ్లాప్ ను ఒప్పుకుంటూ ఒక పెద్ద లెటర్ రాయడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఒప్పుకోవడాన్ని ఏం చెప్తారు మీరు? ఒప్పుకోవడం అంటే ఫస్ట్ ఎందుకంటే మనం చెప్తూనే ఉన్నాం ఈయన లెటర్లో చూడు, టు మై డియరెస్ట్ ఫ్యాన్స్ అండ్ ఆల్ మై వెల్ విషర్స్, I want to sincerely thank the cast and crew of Agent who dedicated their lives to see our film come to life. While we tried our level best, the film unfortunately didn't translate the way we wished it would on the screen, and we could not deliver a good film for you. మేము మీకు మంచి సినిమాని అందించలేదని చెప్పేశాడు. అదే. అండ్ నెక్స్ట్, ఎ స్పెషల్ థ్యాంక్స్ టు మై ప్రొడ్యూసర్ అనిల్ గారు హూ వాజ్ మై బిగ్గెస్ట్ సపోర్ట్ సిస్టమ్. ఇక్కడ నాకు సపోర్ట్ చేసింది కేవలం అనీర్ సుంకర గారు మాత్రమే, అంతే. ఇప్పటివరకు మనకి ఇంకా ఎవరి పేర్లు రాలే. థ్యాంక్ యూ టు ఆల్ ద డిస్ట్రిబ్యూటర్స్ హూ బిలీవ్డ్ ఇన్ అవర్ ఫిలిం అండ్ ఆల్సో ద మీడియా హూ సపోర్టెడ్ అస్ ఇమ్మన్స్లీ. ఈవెన్ మీడియాకి, ప్రేక్షకులకి అందరికీ కూడా థ్యాంక్స్ చెప్పాడు జరిగిన ఓ నష్టానికి. ఇది ఒక నష్టం అని డిక్లేర్ చేసి, ఐ లవ్ ద ఎనర్జీ యూ ఆల్ గేవ్ మీ is the reason I work, and I thank from the bottom of my heart for that. I will come back stronger for all those who believe in me. నేను ఇంకా మళ్ళీ గట్టిగా స్ట్రాంగ్గా ఇంకో సినిమా ఇస్తాను, మంచి కంబ్యాక్ ఇస్తాను. ఇక్కడ మాత్రం తప్పు జరిగిపోయింది, నన్ను క్షమించండి. అండ్ ఈ కంప్లీట్ ఉత్తరంలో ఎక్కడ కూడా సురేందర్ రెడ్డి పేరు ప్రస్తావించలేదు. ఇప్పుడు అది క్వశ్చన్ మార్క్ అయింది కదా. ఈ కంప్లీట్ ఒకటి ఫ్లాప్ అని నువ్వెవరు ఒప్పుకోవడానికి? డైరెక్టర్ కదా ఒప్పుకోవాలి. సరే ఒప్పుకున్నావు అంటే నువ్వు ఒప్పుకుంటే ఏంటి దాని అర్థం అంటే నింద డైరెక్టర్ మీద వేసినట్టు. ఇప్పుడు లైగర్కి మీకు విషయం చెప్పనా, విజయ్ దేవరకొండ ఎప్పుడు కూడా పూరి వల్ల సినిమా ఫ్లాప్ అయింది అనలా. పూరి చార్మి కూడా ఎప్పుడు విజయ్ దేవరకొండ వల్ల సినిమా ఫ్లాప్ అయింది అనలా. వీళ్ళందరూ కూడా ఎప్పుడు ప్రొడ్యూసర్ని అనలా, ప్రొడ్యూసర్ కూడా ఎప్పుడు వీళ్ళని మోసం చేశారు అనలా. జరిగిపోయింది అంతే. చిల్లర వ్యవహారం అంతా కూడా అంటే ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు వీళ్ళు పెడుతున్నారే తప్ప వివాదంలో ఇంకా ఉంది, నడుస్తుందిగా. మొన్న టెంట్లు వేసి కూర్చున్నారుగా ఫిలిం ఛాంబర్ ముందు. సో అది వేరే విషయం. కానీ యూనిట్లో చేసిన వాళ్ళు మాత్రం ఎప్పుడు ఇట్లా. ఇప్పుడు కూడా ఏజెంట్కి ఎవరైనా ఎగ్జిబిటర్లు వచ్చి గొడవ చేస్తే అని అనుకోవచ్చు, డిస్ట్రిబ్యూటర్లకు గొడవ చేస్తే అని అనుకోవచ్చు. ఈయన చివరికి రాశాడు కూడా డిస్ట్రిబ్యూటర్స్కి కూడా, థ్యాంక్ యూ ఆల్ ద డిస్ట్రిబ్యూటర్స్ హూ బిలీవ్డ్ ఇన్ అవర్ ఫిలిం అండ్ ఆల్సో ద మీడియా హూ సపోర్టెడ్ అస్ ఇమ్మెన్స్లీ. ఇక్కడ ఇంకోటి కూడా ఒకసారి ఆలోచిద్దాము. ఇప్పుడు ఆచార్య వచ్చినప్పుడు ఇండైరెక్ట్ గా అందరూ కొరటాల శివ గారి మీద పడ్డారు, చివరికి చిరంజీవి గారు కూడా, రైట్. సో మరి ఏజెంట్ విషయానికి వచ్చేసరికి ఎవరు సురేందర్ రెడ్డి పేరు తీయడం లేదు కూడా. దాని అర్థం ఆయన ఏమి అనడం లేదని కూడా అనుకోవచ్చుగా, ఆయన మీద తోసేస్తున్నారని కూడా అనుకోవచ్చుగా. అనుకోవడం ఎలాగని అనుకోవచ్చు, కానీ ఒక హీరో మా సినిమా ఇలా అయింది, పాపం మా ప్రొడ్యూసర్ బాధపడుతున్నాడు, పాపం మా డిస్ట్రిబ్యూటర్లు బాధపడుతున్నారు, పాపం మీడియా కూడా సపోర్ట్ చేసింది, నేను చాలా కష్టపడ్డానంటే ఎవరు ఇక్కడ నిందితుడు? అంటే ఇండైరెక్ట్ గా సురేందర్ రెడ్డికి అంతే కదా. ఆయన పేరే ప్రస్తావించలేదు అంటే కొన్నిసార్లు ఆయన ఏ తప్పు చేయలేదని కాదు. ఇంతమందికి ఇప్పుడు హూ ఇస్ ద కెప్టెన్ ఆఫ్ ద షిప్ అంటే డైరెక్టరే కదా. సో అండ్ ఇంకొకటి, మంచి కథ ఇచ్చినందుకు వంశీ వక్కంతం గారికి థ్యాంక్స్ అని కూడా అనలేదు ఇక్కడ. సో ఇక్కడ వచ్చిన విమర్శ ఏంటంటే జేసన్ బోర్న్ సిరీస్కి యాక్చువల్గా సేమ్ ద బోర్న్ లెగసీ లాగో, ద బోర్న్ ఇంటిమసీ లాగో, ద బోర్న్ సూపర్మసీ లాగో ఏదో రకంగా ఇది అలాగే ఉంది, కొత్తగా ఏం తీయలేదు. బోర్న్ సిరీస్నే వీళ్ళు మళ్ళీ తీశారు, కాపీ చేశారు, అది చేశారు, ఇది చేశారు అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. కానీ బేసిక్ కామన్ సైకాలజీ ఏంటంటే, పఠాన్ లాంటి సినిమాని చూసిన తర్వాత దీన్ని చూడడానికి కొంచెం చప్పగా అనిపించింది అంతే. పట్టాను ఒక చాలా గ్రాండ్గా తీలా. ఇప్పుడు ఆ ఐస్ మీద ఫైట్ కానివ్వండి, ఆ సెల్ఫ్ ప్లేన్లు పట్టుకొని గాల్లో ఎగరడం కానీ, ఇంకా ట్రైన్ యాక్సిడెంట్ ఆర్ సంథింగ్ వాట్ ఎవర్, హెలికాప్టర్ని ట్రక్కి పెట్టి బిగించడం, ఏదో చేశారు వాళ్ళు సమ్ మ్యాజిక్. సో అది కొంచెం బాగా వర్కౌట్ అయింది ఆ భారీతనానికి. ఇక్కడ వీళ్ళు ఏం లేదు, మహా అంటే ఎటు తిప్పు బుల్లెట్లు తీసుకోవడం కాల్ చేయడం అంటే అదే పనిగా పెట్టుకున్నారు. ఇంకా గ్రాండ్గా తీసారు. దాంతో పోలిస్తే ఇది కొంచెం గ్రాండ్ తగ్గినట్టే. అంటే వీళ్ళ బడ్జెట్ వీళ్ళ లెవెల్స్కి వీళ్ళు పెట్టుకున్నారు. నిన్న కాక మొన్న ఒక లైవ్ డిబేట్లో నేను ఉంటే అక్కినేని ఫ్యాన్ ఒక అతను వచ్చాడు, పేరేంటో మర్చిపోయా. అంటే ఎందుకు అక్కినేని ఫ్యాన్స్కి ఇట్లా జరుగుతుంది అనేది మెయిన్ టాపిక్.
ఆయన కస్టడీ కొంచెం పర్వాలేదు, ఒకసారి చూడొచ్చు, బాగానే ఉంది, బట్ ఎందుకు ఫ్లాప్ అయిందో మాకు తెలియదు అన్నట్టు మాట్లాడాడు. ఓకే, మరి ఈ ఏజెంట్ అన్నంత దారుణంగా అయితే లేదు కదా అని అన్నాడు. నేను అక్కడ పట్టుకొని, బాబు ఏజెంట్ని మరీ అంత దారుణం అని ఎందుకు అంటున్నావు, దాంట్లో ఏం కనిపించింది నీకు మరీ అంత దారుణం, బాగానే ఉంది కదా, వాళ్ళు 40 పెట్టి తీశారు, అదే ఆ 40 వచ్చాయి, కానీ తర్వాత 80కి వచ్చేసరికి ఇప్పుడు అది ఫ్లాప్ అయింది. మరి ఆ 80 రావడానికి వన్ ఆఫ్ ద రీజన్ అఖిల్ కూడా కదా. వాట్ ఎవర్, ఎట్లయినా కూడా ఎవరి రీజన్ అయినప్పటికీ కూడా సినిమా అయితే బాగానే ఉంది. మరి అసలు చూడొద్దు, దీన్ని చూస్తే నేను చచ్చిపోతా అనేటట్లు లేదు తెలుసా. హి డిడ్ వెల్. ఈవెన్ విజయ్ దేవరకొండ అన్న నత్తితో ఉన్నాడు, చూడలేకపోయాం, కానీ ఇక్కడ ఈ అబ్బాయి సూపర్ పర్ఫార్మెన్స్, మంచి డాన్స్లు కానీ యాక్టింగ్ కానీ చాలా బాగుంది. అండ్ నన్ను అడుగుతున్నాడు, లైగర్ మీకు ఎట్లా నచ్చిందన్న నేను ఎగిరెగిరి పడతాను. అంటే నాకు అసలు అర్థం కావట్లే, ఆయన అక్కినేని ఫ్యాన్ అయ్యి ఉండి లైగర్ ఎలా నచ్చింది నన్ను అడుగుతాడేంటి. నాకు నచ్చిన తర్వాత ఆయన సాటిస్ఫై అవ్వాలి. సో ఇట్లా ఉందంటే వాళ్ళు కూడా జీర్ణించుకోవాలని పడితే ఏదో కావాలనుకున్నారు, ఏదో అయ్యింది అన్నట్టుగా ఒక వ్యవహారం నడుస్తుంది. బట్ ఏం అవ్వలా. ఇంకొక విషయం చెప్పనా, కళ్ళు మూసుకొని ఒకసారి బ్లైండ్గా మళ్ళీ సాహో చూడు, నీకు నచ్చుద్ది. నిజం, కళ్ళు మూసుకొని మళ్ళీ ఫస్ట్ నుంచి ఒకసారి మళ్ళీ బిల్లా చూడు, నీకు నచ్చుద్ది. మళ్ళీ అదే కళ్ళు మూసుకొని, కళ్ళు మూసుకొని ఎట్లా చూస్తారు, కళ్ళు మూసుకొని ఇన్ సెన్స్ అంటే అంచనాలన్నీ దించుకొని అని. నువ్వు మళ్ళీ కళ్ళు మూసుకొని ఎలా చూస్తారంటే అలా కాదు, అదే కదా, అంచనాలన్నీ దించేసుకొని కళ్ళు మూసుకొని అంటే నా అక్కడ ప్రభాస్ ఎట్లా ఊహించుకుని అట్లా ఊహించుకుని కాకుండా కథ పరంగా అట్లా చూస్తే అంతేగాని కళ్ళు తెచ్చుకొని అంటే ఇట్లా, కళ్ళు మూసుకొని అంటే ఇట్లా, అంటే మరి ఇట్లా కాదు, కళ్ళు తెచ్చుకుంటే భారీగా ఏదో జీరో చూసి మీకు అవన్నీ మళ్ళీ మళ్ళీ నచ్చుతూ ఉంటాయి తెలుసా. ఒక టైప్ ఆఫ్ మూవీస్ అంటే ఈవెన్ సూపర్ సినిమా కూడా రిలీజ్ అయినప్పుడు ఫ్లాప్ తెలుసా. మ్యూజిక్ బిచ్చ హిట్ కానీ సూపర్ రిలీజ్ అయినప్పుడు ఫ్లాప్, ధూమ్ లాగా ఉంది, అలా తీసారు ఇలా తీసారు అన్నారు. ఇప్పుడు అదే సూపర్ని నేను ఈరోజు వేపిస్తా కావాలంటే ఏదైనా ఛానల్లో మళ్ళీ చూడు, నీకు నచ్చుద్ది. అది అంతే, కొన్ని మూవీస్ అది ఏంటంటే రిలీజ్ అయినప్పుడు ఏదో అనిపిస్తుంది, తర్వాత చూస్తే నచ్చుతూ ఉంటాయి. ఈవెన్ కలేజా కూడా రిలీజ్ అయినప్పుడు దాన్ని ఎవరూ పట్టించుకోవాలా, తర్వాత టీవీలలో చూసి ఎన్నిసార్లు వేసినా చూస్తున్నారు. ఇప్పుడు వేసిన మంచి టీఆర్పీ రేటింగ్ ఉంటుంది. ఆ కోవలోకి చెందిందే ఏజెంటే తప్పితే ఆ టైంలో ఏదో కొన్ని సైకలాజికల్ ఇంబ్యాలెన్సింగ్ అంటారు, అది విని ఇది విని అది చేసి ఇది చేసి. దాంతో పాటు 4-5 సినిమాలు కూడా రిలీజ్ అయ్యాయి అనుకో, అది కొంచెం పేరు వస్తే అటు వెళ్ళిపోతుంది మనసు. అంతే, అంతమించి ఏం లేదు. కానీ ఇంకా పచ్చిగా చెప్పాలి అంటే దివాళీ టైంలో రిలీజ్ అయిన 4 సినిమాల్లో ఓరి దేవుడాతో పాటు అండ్ అలాగే ప్రిన్స్తో పాటు సర్దార్తో పాటు సర్దారా ఏదో సంథింగ్ అతనితో పాటు మన జిన్నా రిలీజ్ అయింది. ఆ 4 కంటే నిజంగా చెప్పాలంటే జిన్నా చాలా బాగుంది. కానీ ఇంటర్వెల్లో ఫస్ట్ జిన్నా టికెట్ జిన్నాకి 2 టికెట్లు ఇవ్వండి అనగానే అది అని నవ్వుతున్నారు వాళ్ళు చూసి, వీడు జిన్నాకి వెళ్తున్నాడు అంట అని. ఇంటర్వెల్ నుంచి వాళ్ళు బయటకు వస్తే వాళ్ళందరూ నవ్వడం, వీళ్ళందరూ జిన్నా నుంచి వస్తున్నారు అని. అట్లా అయిపోయింది. ఆ రకమైన పబ్లిసిటీ వల్ల కూడా ఫ్లాప్లు అవుతున్నాయి. ఇప్పుడు ఏజెంట్ కూడా ఫస్ట్ డేనే ఇట్లా భయంకర, అసలు ఏంది ఇది, అదేంటి రాడ్డు దించాడు, అలా చేశాడు, ఇట్లా చేశాడు, మమ్మల్ని అన్యాయం చేశాడు అనగానే చాలామంది ఏమోలే అనుకుంటారు. అవి కూడా నచ్చే వాళ్ళు కొంతమంది ఉంటారు. అందుకే ఇప్పుడు మన బెల్లంకొండ సినిమాలు కూడా మనం నార్త్లో రిలీజ్ చేసి ఇక్కడ ఫ్లాప్ అయిన సినిమాల్లో యూట్యూబ్లో చూసి ఎంజాయ్ చేసే వాళ్ళు ఉన్నారు, హిట్లు చేస్తున్నారు కదా. కొన్ని అన్ని జోనర్ల వాళ్ళు ఉంటారు, వాళ్ళని చూడనివ్వండి. నీ అభిప్రాయం తీసుకెళ్ళి వాళ్ళ మీద రుద్ది వచ్చేవాడిని కూడా రానికుండా చేయడం. అది. థ్యాంక్ యూ.